వేదికను అలంకరించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు డాక్టర్ టి గోపాలకృష్ణయ్య గారు, ఎంఎస్ ఆర్థోపెడిక్స్. సార్ను గురించి నేను వినడమే కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూడడం, ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ ఆర్ఎన్ఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి వ్యక్తులతో కలవడం నాకు చాలా సంతోషం. వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ స్పెషల్. మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం నేర్చుకోవాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ సారు మరి డిప్యూటీ కలెక్టర్ గారు వెళ్ళారు, మేము కలిసి కూడా పనిచేసాం. హుసేన్ సాహెబ్ గారు అండ్ అవర్ చైర్మన్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేడం గారు అండ్ మై సెల్ఫ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను ఈరోజు కొంచెం లేట్ అయింది. మన శ్రీనివాస్ సార్ గారు ఎక్సలెంట్గా చెప్పారు. నేను అంటే ఈయన ఏమైనా తిరుగుతూ ఉంటాడా అని అనుకుంటారేమో, దొరకలేదు బిజీ అని. అంటే రేపటి ప్రోగ్రాం మెగా ప్రోగ్రాం, వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాం. మనం నెల 21 నుంచి 21 నుంచి కూడా మనం దీన్ని తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రేపు దీనికి లాస్ట్ ప్రోగ్రాం, అందుకనే జేసీ గారు పిలుపు మేరకు స్టేడియంకి వెళ్ళి అక్కడ రేపటి గురించి ఏర్పాట్లు చూసుకొని మళ్ళీ డీకేడబ్ల్యూ కాలేజీలో ఒక మంచి ప్రోగ్రాం. సరే, రామనారాయణ గారు నా వెంటబడి వచ్చారు. ఎట్లా ఉందో తెలియదు, నేను డీకేలో ఉన్నది కూడా తెలియదు, పాపం వచ్చారు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ కొలీగ్స్, ఒకవేళ పేరెంట్స్ అండ్ వచ్చి కూడా వాళ్ళకి కూడాను, దిస్ ఇస్ ద వండర్ఫుల్ మూమెంట్. నేను మన ముఖ్య అతిథులు చాలా ప్రాముఖ్యమైన అంశాలు మాట్లాడారు కాబట్టి నేను పెద్దగా వేరే విషయాలు, ఎందుకనంటే మీ సైకాలజీ ఎలాగుంటుందంటే మేము ఏం మాట్లాడబోతున్నామో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. నాకు తెలుసు అది. ఏం మాట్లాడతాం చెప్పండి, చదవండి రా బాబు అని చెప్తాం. అంతే కదా. సార్ మంచి మాట చెప్పారు, ఇష్టపడి చదవండి అని చెప్పారు. కష్టపడొద్దు, ఇష్టపడండి అన్నారు. కష్టపడకపోతే రాదు. కానీ సార్ చెప్పినటువంటి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇష్టపడినప్పుడు కష్టం అనిపించదు. అర్థమైందా? మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, మీరు దేనికి చప్పట్లు కొడతారో నాకు తెలుసు. మీ ఫేవరెట్ హీరో ఉన్నారు, సినిమాకి వెళ్ళారు. అది ఎంత బోరింగ్ ఫెయిల్యూర్ ఫిల్మ్ అయినా కూడాను ఇంట్రెస్ట్గా చూస్తారు. ప్రతి డైలాగ్ కూడా మీ మైండ్లో ఉంటుంది. ఇక ఇంటికి వస్తే హమ్మింగ్ స్టార్ట్ అవుతుంది, సాంగ్స్, సైకాలజీ. సో ఇది ఎంటర్టైన్మెంట్ వరకే. కానీ జీవితం అనేటువంటిది అద్భుతమైనటువంటిది. దాన్ని ఆవిష్కరించుకోవడం అనేది ఇప్పుడు ప్రారంభమైంది. 10th క్లాస్ అయిపోయారు, ఫ్రెష్గా వచ్చారు, మీరు ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యారు. 2 years అనేది వెరీ వాల్యుబుల్. మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పేటువంటి అవకాశము, అదేవిధంగా సమయము కూడాను. మేము చదువుకున్నప్పుడు ఆడుతూ పాడుతూ చదివాం, హ్యాపీగా చదివాం, రిలాక్స్ అయ్యి చదివాం. ఇప్పుడు గ్రౌండ్లో ఈవినింగ్ 3-4 అయితే గ్రౌండ్లో ఉండేటువంటి వాళ్ళం. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ ఏదో వండి పెడితే హ్యాపీగా తినేసి ఇష్టంగా మళ్ళీ కాసేపు ఆడుకొని చదువుకునేవాళ్ళం, రిలాక్స్డ్గా ఉండేవాళ్ళం, సంతోషంగా. ఇప్పుడు మీరందరూ కూడాను ప్రెషర్ కింద పని చేయవలసి వస్తుంది, చదవవలసి వస్తుంది. ఖచ్చితంగా మీకు తెలియనటువంటి ప్రెషర్ మీ మీద యాక్ట్ అవుతూ ఉంది. అయితే ఇది ఎందువల్ల జరుగుతుందంటే ఏదో చెయ్యాలని కాదు, మేనేజ్మెంట్కి సవాల్ ఉంది. రిజల్ట్స్ తేకపోతే నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ పడిపోతాయి. సో దే విల్ రన్నింగ్ ఆఫ్టర్ ద రిజల్ట్స్. అందుకనే హెక్టిక్ షెడ్యూల్ ఇస్తారు. మీ దగ్గర నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. మీ యొక్క స్టూడెంట్ లీడర్స్ పోయి సింపుల్గా నా పేరు, నా నంబర్ అక్కడ బోర్డు మీద రాసేసి వస్తే ఇక ఫోన్లు నాకు రాత్రులు పగులు ఫోన్లు, సార్ సెకండ్ సాటర్డే పెట్టారు, సండే పెట్టారు సార్, క్లోజ్ చేయండి సార్ అని అంటే ఈ ఫోన్లు వస్తూ ఉంటాయి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కాంపిటీషన్, మేము చదువుకునేటప్పుడు ఒక పోస్ట్కి ఒకవేళ 100 మంది ఉంటారేమో, కాంపిటీషన్ వెరీ ఈజీ ఫిల్టర్ చేయడం. ఒక పోస్ట్కి 10,000 ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దీన్ని ఫిల్టర్ చేయడం ఎలాగా? సో కాంపిటీషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో డీప్ లెవెల్కి వెళ్తే కానీ దీన్ని ఫిల్టర్ చేయడానికి కుదరదు. సో ఈ యొక్క రన్నింగ్ రేస్లో ఎవరైతే దీన్ని తట్టుకుంటాడో, ఎవడైతే నిలబడతాడో, ఎవరైతే ఇష్టపడుతూ కష్టపడి చదువుతాడో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి వారు ఎక్కడికో మంచి పొజిషన్కి వెళ్తారు. అవకాశాన్ని పోగొట్టుకునేటువంటి వారు మామూలుగానే మిగిలిపోతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీలో ఒక ఆవేశం రావాలి, అది మీ డెస్టినీని ఫిక్స్ చేసుకోవాలి.
గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదో వచ్చాం దొర్లుకుంటూ వెళదాం, కాలక్షేపం చేద్దాం అంటే కుదరదు. నష్టపోయేది మీరే. మీ మీద మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను డీకే కాలేజీకి వెళ్ళాను. 3 ఆడపిల్లలు పాపం, వాళ్ళకి 10,000 క్యాష్ ప్రైజ్ వాళ్ళు లెక్చర్ ఇచ్చారు అని అంటే వారు తెచ్చుకున్నటువంటి మార్కులు ఎవరయ్యే వాళ్ళు అని అంటే, ఒక అమ్మాయి బేల్దార్ కూతురు, ఒక అమ్మాయి ఆటో రిక్షా ఆయన కూతురు, ఒక అమ్మాయి మామూలుగా చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడింది, డైలీ వేజెస్ చేసుకునేటువంటి వాడు. సో మనకు మీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రైవేట్ సెక్టార్లో చేరినటువంటి వారి యొక్క పేరెంట్స్, మీ బ్యాక్గ్రౌండ్ మోస్ట్లీ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పుకొచ్చేది ఏంటి అంటే, మీ గోల్ సెట్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేనేం కావాలి, నేను ఒక ఆఫీసర్ని కావాలి, నేను ఒక డాక్టర్ని కావాలి. మన ముందు డాక్టర్ గారు ఉన్నారు. సార్ గురించి చాలా బాగా నేను విన్నాను. మన డాక్టర్ వివేకానంద గారు తెలుసు, మన బిందు మేన గారితో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కాలేజీలో చేయించాం. ఒకవేళ సార్ కూడా పర్మిషన్ ఇస్తే మన కాలేజీలో కూడా పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, ఎందుకనంటే లివింగ్ టెస్టిమోనీస్ కావాలి. ఆయన చూసినప్పుడు నేను ఇలాగ తయారవ్వాలనేటువంటి ఆశ. ఆరవ్య గారు వచ్చారు, చదువుకుంటే ఎలాగ అవుతాం అనేది కనుక ఒక చిన్న సీట్ కనబడితే చాలు, మీ యొక్క గోల్ సెట్టింగ్ మారిపోతుంది. రెండవదిగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క కళాశాలలో మీ మేనేజ్మెంట్ సెల్ ఫోన్ కట్ చేసి ఉంటుంది నేను అనుకుంటున్నా. నాట్ అలౌడ్, ఐ థింక్. కరెక్టేనా సార్? వెరీ గుడ్. అత్యంత ప్రమాదకరమైనటువంటిది, మీ సమయాన్ని దొంగిలించేటువంటిది, మీ కాన్సన్ట్రేషన్ చెడగొట్టేటువంటిది, ఆఖరికి మీ క్యారెక్టర్ను కూడా డ్యామేజ్ చేసేటువంటిది సెల్ ఫోన్స్. మీరు ఒక్క మాట అంటారు, నువ్వేమో 2 పట్టుకొని తిరుగుతున్నావు సార్, మాకేమో సెల్ ఫోన్ వద్దంటావా అని అంటారేమో. దానికి కూడా నేను చెప్తాను. ఒక షార్ప్ నైఫ్ చిన్నపిల్లలకి ఇస్తామా? అమ్మకి ఇస్తే కూరగాయలు కట్ చేస్తుంది, నాన్నకిస్తే చికెన్ మటన్ వేసేస్తాడు, ఇంకొకరికి వస్తే ఫ్రూట్స్ కట్ చేస్తారు గెస్ట్ వస్తే. చిన్న పిల్లలకి ఇస్తే కనుక మీ చేతుల్లో సెల్ ఫోన్ అలాగుంది. మీరు చెప్పండి, దానిలో మ్యాథమెటిక్స్ ఉన్నాయి, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, ఎమినెంట్ వీడియోస్ ఉన్నాయి. నేను ఇప్పటికీ చూస్తుంటా సబ్జెక్ట్ నేర్చుకునేదానికి. ఎక్సలెంట్. మనం అది చూడం, అది తప్ప మిగతాయి చూస్తాం. ఎంటర్టైన్మెంట్ రకరకాలైనటువంటి. నేను కాలేజీలో ఒక పేరెంట్ని కౌన్సిల్ చేసి, వాడు మంచి తెలివి కలిగినాడా బాబు, వాడు ఎందుకని ఇలాగ తయారవుతుందంటే, ఏం చేశాను సార్, సెల్ ఫోన్ పిచ్చి సార్ వాడికి. మేము లేకపోయినా ఉంటాం, సెల్ ఫోన్ లేకుండా. ఇప్పుడు పరిస్థితి అందరిదైంది. వైఫ్ లేకపోయినా హస్బెండ్ ఉండగలడు, హస్బెండ్ లేకపోయినా వైఫ్ ఉండగలదు, కానీ సెల్ ఫోన్ లేకుండా ఎవరు ఉండలేవు. ఇది దేవరహస్యం, ఇది తప్పదు. ఇది అయితే మేము కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాం, మీరు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. కాబట్టి డాక్టర్ గారికి విలువ చాలా విలువైన సమయం. ఆచార్య ఆత్రేయ గారి గురించి ఒక మాట విన్నారా? ఆయన పేరేం, బిరుదు ఎవరైనా చెప్పగలరా? ఆచార్య ఆత్రేయ అమ్మ, జీకే లేదు, జనరల్ నాలెడ్జి. ఆయనకి బిరుదు మనస్సు కవి అని పేరు. అది ఎందుకు వచ్చిందనంటే, ఆ బిరుదు మీరు విన్నారో లేదో, మేము విన్నాం. మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకంతే అని ఒక ఏడుపు పాట రాశాడు. దాని అందరికీ ఆకర్షణీయంగా తయారైంది. అందువల్ల ఆయన మనసు కవి అని మనసు మీద ఎక్కువ రాసేవాడు, ఆచార్య ఆత్రేయ. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆయన ఒక సినిమాకి అప్పుడప్పుడు కొన్ని చెప్తే మీరు కొంచెం ఇంట్రెస్ట్ ఎందుకే, లేకపోతే ఇంక చదవండ్రా బాబు, చదువు ఒక్కడు వినడం, మీ కష్టపడి మీ కాన్సన్ట్రేషన్ తీసుకొని చెప్పడం. ఆయన ఏం చేశాడంటే, ఒక సినిమాకి పాటలు రాస్తూ ఉన్నాడు, అంతా రెడీ అయిపోయింది, పాటలు రావే. అప్పుడు ఈ నిర్మాత తిరిగి ఏంటి సార్ మీరు ఆయన పొగిడితేనే రాస్తాడేమని మీ యొక్క పాటలు మీ చేతనే రాయించాలనుకున్నా, ఎందుకంటే మీ పాటలు అక్షర లక్షలు చేస్తాయి సార్ మాకు తెలుసు, అందుకని సినిమా రెడీ అయిపోయింది, ఆ పాటలు ఇవ్వండి బాబు అని అంటే ఆయన ఒక నవ్వి అన్నాడు, నా పాటలు అక్షర లక్షలు చేస్తాయన్నావు కదా, నువ్వే నాకు ఫీజు కట్టు, ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క అక్షరానికి 1,00,000 పెట్టు, నేను 2-3 పాటలు రెడీ చేస్తున్నా, మిగతా డబ్బు కట్టు. అర్థమైందా? మన సార్ దగ్గరికి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫీజు కట్టాలి. సార్ దగ్గర 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు క్యూలో నిలబడాలి, లేకపోతే వెయిట్ చేయాలి. ఎంత సమయం, ఎంత విలువ తెలిసిన ఆయన సమయం. ఈరోజు ఇలా కూర్చున్నారంటే, ఈరోజు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక డాక్టర్, ఈ మధ్య పేషెంట్స్ డాక్టర్ దగ్గర భయపడిపోతున్నారు, నిజంగా వాస్తవం అది. ఐ మే బీ ఎక్స్క్యూజ్డ్, కానీ సార్కి మంచి పేరుంది.
ఇది సంపాదించుకోవాలి, డబ్బు కాదు. కాబట్టి సార్ నేను చూడాలని చూశాను. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎదగడం, ఇలాగా నేను తయారు కావాలి, 10 మందికి నేను ఉపయోగపడాలి అనేటువంటి గోల్ సెట్టింగ్ మీలో ఉన్న నాడు మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఒక వికలాంగుడు కలెక్టర్ అయ్యాడు, కారు దిగి 2 కాళ్ళు దోగాడుకుంటూ వస్తూ ఉంటే, బంటోతులు వెనక వస్తూ ఉంటే వండర్ఫుల్. మరి కాళ్ళున్న మనం, కళ్ళు లేనటువంటి ఆమె మంచి పొజిషన్కి వెళ్ళింది, కళ్ళున్న మనం. గొర్రెల కాపరి మన ఐఏఎస్ కొట్టాడు. అతను ఇంటర్వ్యూ చేస్తామంటే ఇంకా సగం గొర్రెల కాపరి కనపడుతూ ఉండేవాడు. పాప అమాయకత్వము, ఆ సింపుల్సిటీ, ఆ నవ్వు అని చూస్తూ ఉంటే. అందుకనే ఇలాంటివి మనం చూస్తూ ఉన్నప్పుడు అవసరం. మేము చదువుకున్న దినాల్లో మోరల్ ఎడ్యుకేషన్ ఉంది. దురదృష్టవశాత్తు ఇప్పుడు అది పోయింది, లేదు. మోరల్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే ఐ రిక్వెస్ట్ చైర్మన్ గారిని, స్టాఫ్ని కూడా చెప్తూ ఉన్నా, ఎప్పుడు ఒకే మోసలో పోసి పిల్లలకి అప్పుడప్పుడు కొంత రిలాక్స్ అయ్యే విధంగా చూడండి. మన యొక్క దాన్ని ఏమంటారు, మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఎస్, చాలా మంచిది అది. మన చరిత్రలు, మన కావ్యాలు వాటిని చదువుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్ మనకు వస్తుంది. కాబట్టి మీకు ఒకటే నేను చెప్తున్నా, దిస్ ఈజ్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఒకప్పుడు డాక్టర్ గారు కూడా మొక్క లాంటి వారే, నీలాగా మాలాగా అందరిలాగా మేము ఉన్నటువంటి వారమే. కానీ ఆయన ఇప్పుడు ఎదిగాడు. మీ చైర్మన్ ఒకప్పుడు మొక్క లాంటి వారే, చాలా కష్టపడ్డాడు, ఇతర దేశాలకు వెళ్ళాడు. ఆయన దగ్గర మీకు కనిపించేటువంటిది ఆయన సిరి సంపదలు కావచ్చు, లేకపోతే ఆయన యొక్క పొజిషన్ కావచ్చు, చైర్మన్ అనే బిరుదు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆర్ఐఓ. బట్ ఒకప్పుడు నేను మీలాంటి విద్యార్థినే, మీలాంటి మొక్కనే. వెన్ ద ప్లాంట్ ఈజ్ డిస్ప్లేస్ అంటే స్థానభ్రంశం, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వచ్చినప్పుడు అది ఇనిషియల్ పాయింట్ టు గ్రో, టు డెవలప్. వెన్ ఇట్ ఈజ్ ప్లాంటెడ్ బై ది స్ట్రీమ్స్ ఆఫ్ వాటర్, అది దాని ఎదుగుదలకు ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. యు ఆర్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ రూరల్ ఏరియా వేర్ దేర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వేర్ దేర్ ఈజ్ నో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సివిలైజేషన్, లేకపోతే ఇంకొకటి లేకపోవచ్చు. బట్ యు ఆర్ డిస్ప్లేస్డ్ నౌ. మహాపట్నానికి వచ్చారు, నెల్లూరు, సింహపురి, అందులో మంచి బ్యానర్లు ఉన్నటువంటి కళాశాలలో మీరు జాయిన్ అయ్యారు. నిరంతరము మిమ్మల్ని పర్యవేక్షించేటువంటి మీ చైర్మన్, మీ స్టాఫ్, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక బిల్డింగ్కి చాలా ఫ్లోర్స్ ఉన్నాయంట, కొంతమంది తిరుగుతూ ఉన్నారంట. పైనుంచి ఒక తాడు వచ్చింది, ఒకడు పట్టుకొని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్ సూపర్గా ఉంది, అబ్బా ఇది నాకు చాలు దొరికింది అనుకుని అక్కడే సెటిల్ అయిపోయాడు. ఇంకొకటి ఎక్కాడు, సెకండ్ ఫ్లోర్, ఇంకొకటి ఎక్కాడు థర్డ్ ఫ్లోర్. అక్కడ రాయబడి ఉంది, మీరు ఇక్కడ చేరుకున్నారు కాబట్టి ఈ ఫ్లోర్ మీదే. అబ్బా చాలు బాబు అనుకున్నాడు. ఒకడు ఉన్నాడు, ఈ తాడు ఎందుకు, నేను ఏడెక్కాలి, ఇది నాకు అవసరం అనుకున్నాడు, కిందనే తిరుగుతూ ఉన్నాడు. అవకాశం వచ్చింది, హీ గాట్ ది ఆపర్చునిటీ, బట్ హీ మిస్డ్ దట్ వన్. అందుకనే కాలము మరలా రానిది, కాలం విలువైనటువంటిది. ఈ యొక్క స్టేజ్ మరలా రాదు. మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోయి 5 సార్లు ఫెయిల్ అయ్యి అబ్బా పోగొట్టుకున్నట్టు కుదరదు. ఎలా సొల్లా ముడియాదు, పోయింది విలువైన సమయం. మీ యొక్క పేరెంట్స్ యొక్క కష్టం పోయింది. నేను ఒక చిన్న టెస్ట్ మనీ చెప్తాను. నేను ఒక అమ్మాయి ఉంది, నేను మ్యాథ్స్ లెక్చర్గా పనిచేసేటప్పుడు, మంచి స్టూడెంట్, వెరీ షార్ప్ బట్ వెరీ పూర్. ఇందాక నీకు ఒక మాట చెప్తాను, దాన్ని రికలెక్ట్ చేస్తున్నా, ఆవేశం. ఇక్కడ శ్రీశ్రీ గారి మాట ఒకటి రాస్తాను, నేను చెప్తాను మీకు. కాదేది కవిత కనర్హం, ఉండాలోయ్ కవితావేశం, కానీ ఓయ్ రస నిర్దేశం అన్నాడు ఆయన. అన్నాడా లేదా? అన్నాడు. సబ్బు పిళ్ళ, తర్వాత హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల, అది రైవింగ్ మారింది. దాని మీద కవిత్వం చెప్పాడు ఆయన. మన కవిత్వం వస్తుందా? ఎప్పుడైతే ఆవేశం ఉంటుందో, ఆ సబ్జెక్ట్ ఉంటుందో, వండర్ఫుల్. మనకు కావాల్సింది ఆవేశం. ఏ ఆవేశం అది? తగాదాలు, గొడవలు, రాకపోతే నాన్ సెన్స్. నీ గమ్యాన్ని, నీ దిశను నిర్దేశించి నిన్ను 10 మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా చేసేటువంటి గోల్ సెట్టింగ్ అవసరము. దాన్ని ఇప్పుడు ఫిక్స్ చేసుకోండి. మీ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది, మీ ఆ కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా కుదురుతుంది.
కష్టం అనేది కనిపించదు, ఇష్టం అనేది ప్రారంభమవుద్ది. దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. దిస్ ఈజ్ ద సీక్రెసీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సరే, ఆ పాప వచ్చింది, జాయిన్ అయింది, మ్యాథ్స్ చెప్తుంటే ఎక్సలెంట్ గుర్తించాను నేను. వెరీ పూర్. వాళ్ళ నాన్న చిన్న చిన్న చేపలు పట్టుకొని అమ్ముకుని వస్తేనే వాళ్ళకి తిండి. బాధ వేసింది. ఇక మా మిస్సెస్ అమ్మాయిని తీసుకొని వచ్చి పాపం అన్నం పెట్టి ఏదో చేసింది, అయిపోయింది. సరే, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్, బాగానే చదువుకుంది, అయిపోయింది. ఒకరోజు మా పాప ఇంజనీరింగ్ చదువుతూ వచ్చి గట్టిగా పట్టుకుంది నన్ను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డాడ్ అంది. ఏంది నాన్న, ఎందుకో కొంచెం కళ్ళ ఏమైందిరా ఏమన్నా అంటే, ఏం లేదు నాన్న, నీ గురించి నాకు చాలా హ్యాపీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏంటి అన్న, ఈరోజు టీచర్స్ డే జరిగింది మా కాలేజీలో. మా అసిస్టెంట్ ప్రొఫెసరు అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. నేను ఒకప్పుడు నథింగ్, మొత్తం చెప్పింది అమ్మాయి కష్టం, ఆ మేడం కష్టం. మా ప్రొఫెసరే, వాళ్ళ నాన్న చిన్న చేపలు పట్టేవాడంట, పేదరికం అంట, ఒకరోజు తిండుంటే తిండుండదంట. అలాంటి ఆమె చదివి ఆమె చెప్పిందంట, నేను నాకు చదివాను, నాకు సపోర్ట్ ఇచ్చింది మా సారు, మా మ్యాథ్స్ సారు. ఈరోజు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నానంటే సార్ ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్. ఇట్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది నోట్ డౌన్. అవకాశం ఉపయోగించుకున్నది ఆ బిడ్డ. చెప్పిందంట, ఈరోజు నాకు ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే మా సార్ పాపకి నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కావడం, ఆమెకి నేను చెప్పడం చదువు అనేది నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి మా జెస్సీని పట్టుకొని, ఎవరో కాదు వీళ్ళ డాడీ అని చెప్పింది నా కూతుర్ని గురించి. నా కూతురు చాలా హ్యాపీ ఫీల్ అయింది. వండర్ఫుల్ డాడీ, మీ టెస్ట్ మనీ. దిస్ ఈజ్ ద మెసేజ్ వీ హ్యావ్ టు కన్వే టు ది సొసైటీ. దిస్ ఈజ్ ద మెసేజ్ టు కన్వే టు అవర్ నెక్స్ట్ జనరేషన్. అందశ్రీ గారు అని ఒక ఆయన ఉన్నాడు, కవి, తెలంగాణ కవి. ఆయన అద్భుతమైన పాటలు రాస్తుంటారు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఈ యొక్క కావ్యాలు చదవని 6th క్లాస్లోనే అద్భుతమైన నావల్స్ చదివాను నేను. మా భాగ్యం ఏంటంటే ఈ సెల్ ఫోన్ లేవు అప్పుడు, బుక్సే. కాబట్టి ఆయన ఒక పాట రాస్తారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా కానరాడు, మానవత్వం ఉన్నవాడు. ఇది చాలు. మనిషి మరుగైపోతున్నాడు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. బాధపడుతూ ఉంటే ఈ బిల్లు ఎలా పెంచాలి? బాబు నన్ను కొట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాడిని కాపాడాల్సింది పోయి ఇంకొక రకంగా. ఈరోజు 2 years నేను ఆర్ఐఓగా చేశాను. నాకు ఒక పెద్ద సవాల్ వచ్చింది. ఐ కాంట్ డూ ఇట్, ఐ విల్ గో బ్యాక్. నేను చెప్పాను, నేను చెయ్యలేను, నా కాన్సెప్ట్ ఒప్పదు. సో ఐ విల్ గో బ్యాక్. ఐ రిక్వెస్ట్ మై సెక్రటరీ, ఏంటి ఆర్ఐఓ గారు మీరు ఉండాలంటే, నో సార్, ఐ కాంట్ డూ ఇట్, ఐ విల్ గో బ్యాక్. 2 years రెస్ట్ తీసుకున్నా, ప్రిన్సిపాల్గా పిల్లలకి చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, వాట్ వీఆర్ అనేది వెరీ వాట్ వీ హ్యావ్ అనే దానికంటే. నాట్ మై డియర్ స్టూడెంట్స్, మీరు డిస్ప్లేస్ అయ్యారు, ప్లాంట్, యు ఆర్ గోయింగ్ టు గ్రో. మీరు చక్కగా ఎదగబోతూ ఉన్నారు. ఒక టైం వస్తుంది, మీరు మంచి ఫ్రూట్స్, మీరు సొసైటీ కోసం, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం. ఫైనల్ నా వర్డ్స్ ఏంటంటే, గాడ్, పేరెంట్స్, టీచర్స్, ఈ ముగ్గురు చూడ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. స్టార్ట్ యువర్ జర్నీ విత్ యువర్ గాడ్ అండ్ దెన్ రిమెంబర్ ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులు కష్టపెట్టకండి, బాధ పెట్టకండి. ఈరోజు అనాథాశ్రమాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి, చాలా బాధేస్తూ ఉంది. నెక్స్ట్ మీ యొక్క లెక్చరర్స్కి స్టూడెంట్స్కి శత్రుత్వం పెరిగిపోతూ ఉంది. అలాగా కాకూడదు. ఎందుకనంటే వారు ఎవరు అనంటే శిల్పులు అనే మాట గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్, ఒక టెంపుల్లో ఒక శిలకి కింద ఉండేటువంటి రాయికి సంభాషణ జరుగుతుందంట. వచ్చిన ప్రతి ఒక్కడు, చిన్నోడు పెద్దోడు, నీకు దండం పెడుతున్నాడు, నేను పూజిస్తున్నాడు, నీ కాళ్ళకు మొక్కుతున్నాడు, దండలు పూలదండలు వేస్తున్నాడు. నా కర్మ ఏంటే బాబు, వచ్చిన ప్రతి ఒక్కడు తొక్కుకుంటూ వెళ్తున్నాడు. మన ఇద్దరం ఒకే ఏరియా, ఒకే బిట్. ఇది ఏంటి ఏదంటే, అప్పుడు ఆ శిల్పం అనేదంట, చెక్కేటప్పుడు నేను ఓర్చుకున్నా, చెక్కేటప్పుడు నువ్వు విసుక్కొని నాకు అక్కర్లేదన్నావు, అందుకని నీకు ఆ గతి, అందుకని ఇది నా సన్మానం. చెక్కబడటానికి ఒప్పుకోండి.
రెస్పెక్ట్ యువర్ టీచర్స్. వాళ్ళు రేపు మీరు ఆఫీసర్స్ అవుతారు, మంచి పొజిషన్కి వెళ్తారు, రూపాయి కూడా మీరు ఇవ్వరు. వాళ్ళు ఇచ్చిన విద్య మాత్రం మీరు ఎక్కడికో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది మీ ప్రయోజనం కోసమే, మీ మేలు కొరకు అనేటువంటిది మీరు గుర్తుంచుకోండి. విత్ దీస్ వర్డ్స్ ఐ కంక్లూడ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టూడెంట్స్తో మాట్లాడడమే నాకు చాలా ఇష్టం, మిగతా వాటికంటే. ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారికి అందరికి కూడాను నేను థ్యాంక్స్ చెప్తూ ఉన్నా. கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ, நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ. மாஸ்க் ஆஃப் சாரோ, நம்ம பையன் தான் ஹீரோ. சிங்கிங் டூயட் வேற யாரோ. கப்பில கப்பில கோலு, இவ சிங்கல சுத்தின கேர்ளு. சங்கதி என்னன்னு கேளு, இனி இவன் தான் ஆளு. அழகா முத்தத்தில் மரச கொளுத்தவா, சிக்குற உதட்ட சுளிக்க எப்பமோ எப்பமோ வேற சாட்டக்குன்னு திமிர அடக்கவா, சிரிக்கி சிரிப்பில் உருக எப்பமோ எப்பமோ. நீ சுத்துற சுத்துற சோறு இருக்கிற யதி யதி, என்ன மலைக்கு சுந்தரிய யதி யதி, ஸ்டிக்கர் ஒட்டுற சட்டன ஒட்டுற யதி யதி, என்ன முழுக்க முந்திரிய నా సయా సయా మోసంబి, హసి హబీబులో ఇక నవాబులా, మొదలు పెడతలే ముకాబులా. వాట వాట పోరా నా జవా జవా సంజీరా, మసక పూటలో ఇసకలాటలా, ముసుగు తీసుకో మతాబులా. ఎగసే పువ్వై నా కళ్ళల్లో కలను అంట నీ గుండెల్లో
சிக்கி தவிக்கிது மாற கண்டம் மஞ்சர கண்டம் மாத்து அடிக்கும் மங்கள கண்டம் சோர கண்டம் முதுகு கண்டம் ஓங்கி தட்டிக்கும் முத்திகள் கண்டம் மாற கண்டம் மஞ்சர கண்டம் மாத்து அடிக்கும் மங்கள கண்டம் சோர கண்டம் முதுகு கண்டம் ஓங்கி தட்டிக்கும் முத்திகள் கண்டம் அழகா முத்தத்தில் மரச கொளுத்தவா சிக்குற உதட்ட சுளிக்க எப்பமோ எப்பமோ வேற சாட்டக்குன்னு திமிர அடக்கவா சிறுக்கி சிரிப்பில் உருக எப்பமோ எப்பமோ நீ சுத்துற சுத்துற சோறு இருக்கிற யதி யதி என்ன மயக்க சுந்தரியே யதி யதி ஓ ஸ்டிக்கர் ஒட்டுற சட்டன ஒட்டுற யதி யதி என்ன అగలు బందన పూజీ ఇగలు బందన పూజీ నా బావే పందోడో ఎన్న నెలి పోడోట అగలు బందన పూజీ ఇగలు బందన పూజీ నా బావే పందోడో ఎన్న నెలి పోడో హే గోదారి గట్టు మీద రామసలకావే ఓ కోరింటాకెట్టుకున్న సందా మామవే గోదారి గట్టు మీద రామసలకావే కోరింటాకెట్టుకున్న సందా మామవే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే சந்தன கட்ட ஆட்டம் பம்பரம் கட்ட பாத்தா வச்சிடு பட்டாசே பாட்டா பல்லாட மராஜா வெள்ளாட ரிங்டா நம்மோட ஹே ஹே ஏ பிரபுட்ட என்ன சே 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 అన్నన్న పాచయ్యే అపతి తేనా అపాతియా అపతి తేతు అపాతికో అపాతి కుత్ 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 అపాచయ్యే రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను ఆ పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేసి చూడకపోతుంటావో కానకపో வானம் காத்துக்கிடனேனே மழையாய் நன்கு விழுந்தாயே வழித்துணையே வழித்துணையே வண்ணம் கூட்ட இடமெல்லாம் பாபா ஓடி திரிவோம்பா என் துணையே வழித்துணையே நீயே అయ్యో ఎగనాలు వేరు தில்லனா நீ தித்திக்கின்ற தேனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா தில்லனா நீ தித்திக்கின்ற தேனா திக்கு திக்கு நெஞ்சில் தில்லனா மஞ்ச காட்டு மைனா రారప్ప పిలి రాజా ఆటు పొడుగు అయిందిరో సూర్యకల్లే నీల సురుకేదో ఉందిరో సూపుల్లో సూదులు ఉంటే సరసం ఎట్టయ్యో బళ్ళారి బావా
కలవర పెడుతున్నా విరివిగా పంచావే ప్రేమ కను తెరవక ముందే కమ్మని నీ దయకు రుణపడిపోయింది జన్మ తందాని నానే తాని నందానో తానే నానేనో తందాని నానే తాని నందానో తానే నానేనో నువ్వు కన్న కలలే నిజమైన ఈ చోడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలు ఎన్నడు చూడని మమతల గూడే మీదిరో సంపద అంటే ఏదో కాదురో ఇంతకు మించి ఏది లేదురో రేలా 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 నిదే నింగి నేల నిత్యం పండగలే బతుకు జన్మే ధన్యమయ్యేలా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడిపోమంటూ విడిపోతున్నాము ఆర్ఎన్ఆర్ కళాశాలలో నోటు బుక్కులోన తనిష్కకు పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన భావనకు చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచ్లోన అక్షకి పంపిన పేపర్ ఫ్లైటులు సుస్మిత జల్లోంచి మంజుష లాగిన రబ్బరు బ్యాండులు నిహారిక ఏమో ఎప్పుడు చూసినా నవ్వుతుంటది శ్రీలక్ష్మి మేడము ఇచ్చిన రోజా పువ్వులు చరిష్మా మేడము పెట్టుకున్న జడ పువ్వులు మరపురాని తిరిగి రాని గురుతులండి మేమేమైనా చేసింటే మన్నించండి శిరీష మేడము చూపు రేఖ పైన గ్రూపు సాంగులు పరశురాం సారు రాఘవ సారు మంచి దోస్తులు వెంకీ సారు మాత్రం పిల్లల్ని బాగా చూసుకుంటారు గీతా మేడము చెప్పినవన్నీ మంచి మాటలు ఆర్ఎన్ఆర్ సారు ఎప్పుడు చూసిన స్టోరీలు అంటారు విజయ మేడము కేరింగ్ బాగా తీసుకుంటారు నిర్మల్ సారు ఎప్పుడు చూసిన క్లాసు అంటారు హరిబాబు సారు అడ్మిషన్లు బాగా తెచ్చి పెడతారు బుల్లెట్ సారు చెప్పే క్లాసు అంతా ఇంగ్లీష్ ఉంటది సీనియర్స్ అంతా ఎప్పుడు చూసినా నిద్రపోతారు మేడం వాళ్ళేమో ఎప్పుడు చూసినా డిస్టర్బ్ చేస్తారు మరపురాని తిరిగి రాని గురుతులండి మేమేమైనా చేసుంటే మన్నించండి హాస్టల్ పిల్లలు ఎప్పుడు చూసినా సెలవులంటారు సెలవులు అడిగితే మేడం వాళ్ళంతా తిట్టి పెడతారు డే స్కాలర్స్ ఎప్పుడు చూసినా సెలవు పెడతారు ఏమి రాలేదంటే సాకుళ్ళు మొత్తం ఎత్తుకుతుంటారు పేరెంట్స్ మాత్రం ఎప్పుడు చూసినా మార్కులు అంటారు రామ్ నారాయణ సారు సాంస్క్రిట్ సబ్జెక్ట్ పెట్టిన పేరురా మరపురాని తిరిగి రాని గుర్తులండి మేమేమైనా చేసుంటే మన్నించండి ఆర్ఎన్ఆర్ సార్ సాక్షిగా ప్రతి విద్యార్థి విజయమే ఆర్ఎన్ఆర్ లక్ష్యం కాలేజ్ లో ఊగిసలాడే స్టూడెంట్స్ లా ఊగిసలాడే సీటులు అందక మా ప్రాణం ఆర్ఎన్ఆర్ సారు దిద్దిన కాలేజ్ లా ఫలితాలు కమ్మెను ఆర్ఎన్ఆర్ సారు ఆలోకం ఆర్ఎన్ఆర్ కాలేజ్ లో పడి పడి లేచే స్టూడెంట్స్ లాగే తడబడుతున్నాం మీకోసం వేచుంది మా విజయం ఓ ఆర్ఎన్ఆర్ సార్ మా కోసం ఎన్ని సీట్లైనా తెప్పించే మా ఆర్ఎన్ఆర్ సార్ ఇన్ని నాళ్ళ మా పయనం తీయనైనా మీ భోజనం తీపులాగా మారిందే మళ్ళీ రామ కాలేజ్కి ఏమి కానుకిస్తారు ఇన్ని మార్కులు ఇచ్చాము ఏదైనా పర్వాలేదు సార్ గిఫ్ట్ అయినా ఓకే సార్ మీరు మాకు ఏమి ఇచ్చినా మీ గుర్తుగా పెట్టుకుంటాం మీరు మా మీద చూపించే ప్రేమకి కొట్టుకుపోతాం సార్ మీకోసం వేచుందే మా విజయం ఓ ఆర్ఎన్ఆర్ సార్ మా కోసం ఎన్ని సీట్లైనా తెప్పించే మా ఆర్ఎన్ఆర్ సార్ 10 ఏళ్ళు చదివిన పాఠశాలలో జ్ఞాపకాలను మర్చిపోతున్నాం కానీ 2 ఏళ్ళు చదివిన ఆర్ఎన్ఆర్ కళాశాల జ్ఞాపకాలు నరాల్లో గుర్తుండిపోతున్నాయి. త్వరగా మళ్ళీ మీరు బీటెక్ కళాశాల పెట్టాలని
మళ్ళీ ఇదే స్టాఫ్ మా ముందు ఉండాలని మేమందరం అడుగుతున్నాం సార్. Try and fail, but never fail to try, because the only successful journey is the one you never began. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you. కావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? Side, 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 please. Local boys here. Side, 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 please. You don't come near. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి, పెద్దోళ్ళంటే సైడ్ ఇవ్వాలి. Side, 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 please. Side, 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 please. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. అంటూ అడిగేసింది ఆ పిల్ల. నిన్ను చూసి 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 నన్ను నేనే 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 మచ్చి 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 మర్చిపోయానే. కళ్ళకొచ్చి కొచ్చి కొచ్చి గుండె గుచ్చి 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 నా
ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రానంటూనే గుర్రదో గుర్రదో కొట్టకడకొచ్చిందా గుర్రదో గుర్రది. పచ్చి పచ్చి పట్టునే పిల్లదో పిల్లదో పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చిండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్. కతులతోటే కాదు కంటి చూపుతోనే చంపాలా. ఉలాలా ఉలాలా డాబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. అరే దాదా దాదా రాజా కర్షి కొడతా మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా నీ రోజా ఒళ్ళో కర్ర బిత్తాబంటే నీ పంజా. ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాలా. ఏ దబిడి చక్కరే ఏం చక్కరే మెల్లమెల్లమా చల్లమా కొంచెమే మౌనమే. డైలా డైలా పీపీ డుమ్ము மால மாத்தி போடு ரிங்கு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ. மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ సింగింగ్ డూయట్ వేற యారు. అరి దేవుడా దాని ఇంతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ
ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ இப்போ லைட்டா ஒரிஜினல்ல போடு மாமே. சொர்த்தாலையா விட்டாத தொர்த்தா தூக்கின்னு கொர்த்தாத கர்த்தா கத்துன்னு மிரட்டாத அப்புறம் படுத்துக்குவே சொர்த்தால சொர்த்தாலையா விட்டாத தொர்த்தா தூக்கின்னு கொர்த்தாத கர்த்தா கத்துன்னு மிரட்டாத அப்புறம் படுத்துக்குவே சொர்த்தால நீ சொக்குறனா ஸ்பேடியஸ் ஸ்தோத்துறனா காடியஸ் லோக்கல்னா பெரட்டு கிரட்டி ஆடனோட டான்ஸ் மாட்டிக்காத வந்து குஸ்ட் பறந்துடுவே பல்ச்சுன்னு வெஸ்ட் வீட்ல மோசு உண்டா அஷ்டு குண்டான்னு பஸ்ட் சொர்த்தாலையா விட்டாத தொர்த்தா தூக்கின்னு கொர்த்தாத கர்த்தா கத்துன்னு மிரட்டாத அப்புறம் படுத்துக்குவே சொர்த்தால சொர்த்தாலையா விட்டாத தொர்த்தா தூக்கின்னு கொர்த்தாத கர்த்தா கத்துன்னு மிரட்டாத அப்புறம் படுத்துக்குவே சொர்த்தால On the floor, baby, hit it hard, baby, rock the party, baby, patu lengi podi. On the floor, baby, hit it hard, baby, rock the party, baby, patu lengi podi. ஏண்டா எங்க போற என் அன்புக்கு நீதாண்டா ஆளு வந்து கட்டிக்கடா என் உடம்பெல்லாம் காயது பாரு பிள்ளை தமிழ் தெரியாதா ஹிந்தில ஒன் செகண்டா இல்ல ஃபிக்கர் ஆஜா இதர் बीट पे लगा ले तू ठुमका 1 2 3 4 get on the dance floor. 1 2 3 4 get on the dance floor shake the booty shake the booty show down hit the party hit the give me some ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డప్పుడు కొట్టండి ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ మలమ పిత్తా పిత్తాదే మలమ పిత్తా పిత్తాదే మలమ పిత్తా పిత్తాదే మలమ పిత్తాదే ఏ మలమ పిత్తా పిత్తాదే మలమ పిత్తా పిత్తాదే మలమ పిత్తా పిత్తాదే మలమ పిత్తాదే అప్పుడు అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది அப்படி போடு 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 அஸ்தி போடு கண்ணாலே இப்படி போடு 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 இடி போடு கையாலே உன்னோட ஊருக்குத உப்பு மூட்டை ஏறிக்கிற உன்னோட கண்ணை பொத்தி கண்ணா மூட்டி ஆட வர இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா இந்த நட போதுமா இன்னும் கொஞ்சம் வேணுமா Now, I would like to call upon Paunsai Ganesh mother to speak something about RNR Junior College. అందరికీ నమస్కారం అండి. మా బాబు 2 సంవత్సరాలు ఇక్కడ కాలేజీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు టాంచి కూడా ఈ కాలేజీలో
అబ్బాయికి మేము ఎంతైతే 10th క్లాస్ వరకు సపోర్ట్ ఇచ్చామో మాకంటే ఎక్కువ సపోర్టు ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, అందులో చైర్మన్ సార్ ఉన్నారు, ఇంకా రిమైనింగ్ లెక్చరర్స్ కూడా ఉన్నారు. అంత సపోర్ట్ వాళ్ళు ఆ బాబుకి ఇచ్చారు కాబట్టి ఆ బాబు ఏ రోజు కూడా ఇంట్లో నాకు కాలేజీలో ఇబ్బంది ఉంది, నేను కాలేజీలో కంఫర్ట్గా లేను, నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పిన రోజు లేదండి. ఈవెన్ ఇక్కడ ఉన్న నేను గమనించిన కాలేజీలన్నింటిలో కల్లా కూడాను ఆర్ఎన్ఆర్ కాలేజీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఒక ఫుడ్ విషయం కానీ, ఒక కేరింగ్ కానీ, లెక్చరర్స్ స్టూడెంట్స్తో ట్రీట్ అయ్యే విధానం కానీ. ఈరోజు ఇక్కడ నిలబడి మేము నా కొడుకు మంచి మార్కులు తెచ్చుకున్నాడు, అవార్డు తీసుకుంటున్నాను అని అంటే నాకు ఫస్ట్ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అనంటే ఆ అబ్బాయి కష్టపడ్డాడు, వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాడు. మీరందరూ కూడా అలా సపోర్ట్ తీసుకొని మీ పేరెంట్స్ని ఈ ప్లేస్లో నిలబెట్టాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ వారు నిర్వహిస్తున్నటువంటి ఫ్రెషర్స్ డే నిజంగా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం అండి ఇది. ఎందుకంటే నూతనంగా జాయిన్ అయినటువంటి పిల్లల కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం గతంలో ఏ కాలేజీ వాళ్ళు ఎక్కడో కొంతమంది చేశారు కానీ అన్ని కాలేజీలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి లాస్ట్ అబ్బాయి ఇక్కడ జూనియర్ బైపీసీలో జాయిన్ అయ్యాడు. 2 పిల్లలు ఆల్రెడీ డాక్టర్గా చేస్తున్నారండి. నా పిల్లలు 2 డాక్టర్స్గా తయారు చేశాను. ఒక కడప జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తినండి నేను. కేవలం విద్యనే నమ్ముకున్నా, విద్యనే ఆయుధంగా చేసుకొని చదువును నమ్ముకున్న వాళ్ళు ఎక్కడైనా పైకి ఎదగొచ్చు అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆ చదువునే నమ్ముకొని ఈరోజు గాంధీ మెడికల్ కాలేజీలో పెద్ద అబ్బాయి హౌస్ సర్జన్ చేస్తున్నాడు. కర్నూలు మెడికల్ కాలేజీలో అమ్మాయి 3rd ఇయర్ చదువుతుంది. ఇక్కడ జూనియర్ బైపీసీలో మా అబ్బాయిని సాయి చైతన్యాన్ని జాయిన్ చేశాను. మా అబ్బాయిలకు కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీకి కానీ ఎవరికి ఇక్కడ జాయిన్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ అన్నటువంటి కొత్త కాలేజీ ఏమో ఎక్కడ ఏ హైదరాబాద్లోనో కావాలంటే బెంగళూరులోనే విజయవాడలోనే పెట్టకుండా ఎందుకు ఇక్కడ చేరుతున్నామని నా ఇంట్లో మా అందరూ నా పైన వాదన మొత్తం మొదలుపెట్టారు. కానీ ఈ కాలేజీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారితో మాట్లాడాను నేను. సార్, ఆల్రెడీ 2 పిల్లలు నా ఇంట్లో డాక్టర్గా తయారయ్యారు, 3వ అబ్బాయి డాక్టర్గా తయారు కాకపోతే ఆ ఎఫెక్ట్ నా మీద చాలా బలంగా ఉంటుంది సార్ అని చెప్పా. లేదు సార్, నా మీద భరోసాగా మీరు పెట్టండి అన్నారు. కానీ చైర్మన్ గారు ఇచ్చినటువంటి భరోసా కావచ్చు, చైర్మన్ గారు ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి మాకు ప్రజెంటేషన్ చాలా నచ్చింది. ఎందుకంటే గతంలో నేను మా 3 పిల్లల్ని చాలా కాలేజీలలో కార్పొరేట్లు చదివించా. ఇంత భరోసా కానీ, ఇంత ఆయన మాదిరి స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి కానీ నిజంగా లేరు. ఈరోజు ఈ కార్యక్రమానికి నిజంగా ఒక పేరెంట్గా నన్ను స్టేజీ మీద పిలిపించి సార్ గౌరవించిన విధానం నిజంగా మర్చిపోలేనటువంటిది మా జీవితంలో. ఇంతమంది పిల్లల ముందు మీ పిల్లలంతా కూడా ఈ సందర్భంగా నేను పేరెంట్స్కి ఒకటే చెప్పదలుచుకున్నా. నాకున్న అనుభవం ప్రకారం మీ పిల్లలు ఏదైతే ఎదగాలనుకుంటున్నారో, మీ పిల్లలు ఏదైతే ముందుకెళ్ళాలనుకుంటున్నారో, మీ పిల్లల భవిష్యత్తును ఏదైతే మీరు దృష్టిలో పెట్టుకొని పంపిస్తున్నారో, మీ పిల్లల దృష్టిలో పెట్టుకొని వారి యొక్క ఆశయానికి అనుగుణంగా వారి యొక్క కోరికలను మీ కోరికలుగా భావించి ఎక్కడ ప్రెజర్ వాళ్ళ మీద తీసుకురాకుండా వాళ్ళను ముందుకెళ్ళేందుకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే ఇలాంటి ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లల్ని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్, ఇంజనీర్స్గా తయారు చేసి భారతదేశానికి సేవ చేసేటువంటి విద్యార్థులుగా పంపిస్తారని, పౌరులుగా తయారు చేస్తారని, భారతదేశానికి అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసేందుకు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజీ సహకరిస్తుందని, సహాయపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, నా బిడ్డల్లాంటి పిల్లలందరికీ ఒకటే సూచన: ఎక్కడైతే మీరు మీ ఆశయానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారో, ఎక్కడైతే మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి ఆఫీసర్లుగా, మంచి అధికారినిగా, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా అయ్యి తీరాలి. ఆర్ఎన్ఆర్ కాలేజీ అంటే ఏందో నెల్లూరులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ సార్ గారికి, మేడం గారికి, అధ్యాపక బృందానికి, పేరెంట్స్కు, ముఖ్యంగా మా యొక్క విద్యార్థులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.